మూసివేయడానికి గల అర్థము అంతా కూడా మనం చూసుకున్నాం. అయితే తర్వాత చదవబోయే వాక్యాల్లో అసలు ఇది ఎంతటి కార్యము, నోహకు కూడా ఊహకు అందని అంతటి కార్యం. అంటే మనకి తెలియని శ్రమ ఒకవేళ మనకి ఎదురైతే మనం దాంట్లోంచి ఎలా బయటపడతాము అనేది తెలియకుండా ఎలాగైతే మనం ఉంటాము, అలాంటి పరిస్థితుల్లో నోవాహు ఉన్నాడు. నిజంగా దీని అంతట్లో అతను ఒకవేళ ఓడ ఎక్కినా ఇతడు ఎలా బయటపడతాడు, ఎంత కాలము ఈ ఓడలో ఉండాలి, ఈ పరిస్థితులన్నీ ఒక రకంగా అగమ్య గోచరమే. అతనికి ఏమీ తెలియదు. ఎందుకు చెప్తున్నా విశ్వాసానికి అంటే దేవుని మాట పట్ల విశ్వాసానికి ఉన్న బలం ఏంటో మనం మరి ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు అతని విశ్వాసము బహుశా ఆవగింజంత విశ్వాసం అయి ఉండొచ్చు, కానీ ఆ విశ్వాసమును బట్టి దేవుడు ఆజ్ఞాపించిందంతా కూడా చేశాడు. ఇక్కడ విశ్వాసము ఉన్నది అనటానికి ఒకడెవడైనా రుజువు చూపించగలడంటే ఆ రుజువు ఏంటంటే దేవుని ఆజ్ఞలకు వాడు లోబడతాడని అర్థం. దేవుని ఆజ్ఞలకు లోబడని వాడు విశ్వాస సంబంధి కాడు. ఈ రోజు దానిని మొత్తం కల్మషం చేసేసారు. ఇప్పుడు యాకోబు తన పత్రికలో అంటాడు, ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చి ఒక్క విషయంలో తప్పినా వాడు మొత్తంగా తప్పినట్టే అంటాడు. అంటే ధర్మశాస్త్రం అంత కఠినమైందా, దేవుని నియమం అంత కఠినమైందా అంటే కాదు. విశ్వాసం అనేది ఎంత పరిపూర్ణంగా ఉండాలో, ఒకవేళ అది ఆవగింజ వంటి విశ్వాసమైనా కూడా ఎంత పరిపూర్ణంగా ఉండాలో చెప్తున్నాడు. ఇప్పుడు ఆజ్ఞ తప్పని వాడు ఎవడు, అది కాదు అక్కడ పాయింట్. ఒకవేళ నేను క్రియలను బట్టి దేవుని ఎదుట ఖచ్చితంగా ఉన్నాను అని అనుకుంటే అది విశ్వాసాన్ని సూచించదు. ఎందుకంటే ఇప్పుడు ఈ విశ్వాసం అనేది దేవుని మూలముగా కలిగి దేవుడు కోరిన క్రియలు చేస్తుంటారు. మీకు ఇక్కడే నిజమైన క్రైస్తవులు లేకపోతే నామకార్థ క్రైస్తవులకి మీరు డిఫరెన్స్ చెప్పగలుగుతారు. నోహుకి మిగిలిన వాళ్ళకి ఆ రోజుల్లో డిఫరెన్స్ ఏంటి అంటే దేవుడు చెప్పిన దాని ప్రకారం అతను చేయటమే. ఎలా చేస్తాడు? మిగిలిన వాళ్ళు చేయలేదుగా. మరి వాళ్ళకి దేవుడు వాళ్ళతోనే వాదించాడుగా. యేసుప్రభు వాళ్ళ ఆత్మలతో ఆత్మస్వరూపిగా ఆయన మాట్లాడాడుగా. అయినా ఎవడు మారలేదు. అంటే ఇప్పుడు నోహు ఎందుకు చేయగలిగాడు దేవుడు చెప్పింది అంటే, దేవుడు ఏం చెప్పినా రైట్ అనే విశ్వాసానికి అతను వచ్చాడు. అంటే ఇప్పుడు ఇదే విషయాన్ని ఒక మనిషి గురించి మనం అనలేం. అంటే ఇప్పుడు సరే పలానా వ్యక్తి మీకు మంచి బాగా తెలిసిన వ్యక్తి ఉన్నాడు, ఆయన ఏం చెప్పినా రైట్ అని మీరు అనుకోవడము తప్పిదం. ఎందుకంటే మానవుడిగా అన్ని ఎవడో కరెక్ట్ గా చెప్పలేడు. గుడ్డిగా నమ్మడం అంటే అది. కానీ దేవుని విషయంలో గుడ్డిగా నమ్మడం అనేది లేదు. ఎందుకంటే దేవుడు పిలుపు అంటే ఆయన పిలిచిన విధానము, ఏ స్వభావంతో, ఏ శక్తితో, ఏ వాక్కుతో అయితే ఆయన పిలిచాడో అది పరిపూర్ణమైన విశ్వాసానికి కారణమవుతుంది. ఈయన తప్ప వేరే వాడు లేడు అనే విశ్వాసానికి తీసుకొస్తుంది. అటువంటి విశ్వాసాన్ని ఆ రోజుల్లో నోహు కలిగి ఉన్నా, ఈ రోజు మనము కలిగి ఉన్నా, అది మిగిలిన వాళ్ళ నుంచి మనల్ని వేరు చేసేస్తుంటారు. ఇప్పుడు పౌలు అంటాడు, ఇశ్రాయేలీలు అందరూ ఇశ్రాయేలీలు కాదంటాడు. ఎందుకు కాదన్నాడు అంటే వాళ్ళు అర్పణలు అర్పించలేదా, లేకపోతే క్రియలు చేయలేదంటే కాదు, వాళ్ళ అవిశ్వాసం అంటాడు. అది అవిశ్వాసం అయితే మరి క్రియలు చేశారుగా అంటే అవిశ్వాసముతో వాళ్ళ క్రియలు దేవుడు కోరినట్టుగా పరిపూర్ణంగా చేయలేరు. ఇప్పుడు ఇక్కడ నోహు విషయంలో ఉన్న గొప్ప సంగతి ఏంటంటే దేవుడు చెప్పిన ప్రతి మాటను జరిగించాడు కాబట్టి ఎటువంటి కార్యమును దేవుడు చేయబోతున్నాడు, దానివల్ల ఎటువంటి తీవ్రమైన పరిణామాలు ఏర్పడవ ఇవన్నీ తెలియకపోయినా కూడా వాటి కొరకు విశ్వాసమును బట్టి సిద్ధపడిపోయాడు. ఓడ ఎక్కాలి, ఓడలో జంతువులు ఉంటాయి, ఆ ఓడ ఎంతకాలం సముద్రమే పయనిస్తుంది, వర్షం ఎంతకాలం పడుద్ది, నేను నా కుటుంబం ఇన్ని అనుమానాలకి, ఇన్ని ప్రశ్నలకి అతని దగ్గర ఉన్న సమాధానం ఏంటి అంటే విశ్వాసం ఒకటే. ఆయన చెప్పినట్టుగా నేను చేశాను. ఈ రోజు మనము మోసపోకుండా ఉండాలన్నా, అది మన క్రైస్తవులు సోదరులు అవ్వచ్చు, లేకపోతే సేవకులు అవ్వచ్చు, ఎవరైనా కూడా మోసపోకుండా మనం ఉండాలంటే ముందు మనము దేవుని ఆజ్ఞలు పాటిస్తున్న వాళ్ళం అయి ఉండాలి. మన విశ్వాసం సరైనదైతే ఆజ్ఞల విషయంలో మనం వెనుకాడం. ఈ ఆజ్ఞలు పాటిస్తున్నప్పుడు మనకి దేవుడికి మధ్య ఉన్న సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధము మనము దేవునికి చెందిన వారు అని మనకే రుజువుపరుస్తుంటాం. ఇప్పుడు చెందని వాడు ఎవడైనా ఉన్నాడంటే వాడి దగ్గర మనకు కనబడేది ఏంటి అంటే అజ్ఞాతిక్రమం కనబడుతుంటది. అంటే వాళ్ళు అన్ని ఆజ్ఞలు నెరవేర్చరు, అన్ని ఆజ్ఞలు పాటించడం. దేవుడు
ఒక పరిస్థితి ఉందంటే ఆ పరిస్థితిలో అపరాధం చేయకూడడానికి కొన్ని ఆజ్ఞలు మనం అక్కడ పాటించాల్సిన అవసరం ఉంటది. అలాంటప్పుడు వాళ్ళన్నిటినీ పాటించం. అది ఒక వ్యక్తిలో అవ్వచ్చు, ఒక పరిస్థితిలో అవ్వచ్చు, ఒక సంగతి విషయంలో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అక్కడ ఎలాగైతే దేవుని కొరకు నిలబడాలో అక్కడ వాళ్ళు నిలబడరు. అప్పుడు మనకు అర్థమైపోద్ది వీళ్ళు విశ్వాసం ముందు ఉన్న వాళ్ళు కాదు, విశ్వాస సంబంధులు కాదు. ఇప్పుడు నోహు విషయంలో ఇతడు ఓడ ఎక్కాడు అంటే అన్నీ తెలిసి ఎక్కలేదు. మనం నిత్య జీవం కొరకు నిరీక్షిస్తున్నాం అంటే అన్నీ తెలిసి మనం నిరీక్షించట్లేదు. దేవుడు క్రీస్తు ద్వారా వాగ్దానం చేశాడు కాబట్టి, ఈ రక్షణ అనేది ఇచ్చాడు కాబట్టి మనం నిరీక్షిస్తున్నాం. ఇన్ని ఆటంకాలు ఉంటాయి ఈ పరలోకానికి వెళ్ళడానికి. పౌలు అంటాడు అనేక శ్రమల ద్వారా మన పరలోక రాజ్యం చేరవాలని అంటాడు. ఆ శ్రమలన్నీ పౌలుకు తెలుసా అంటే తెలియవు. కానీ రోడ్డు కొంచెం కఠినంగా ఉంటుందని తెలుసు. కష్టంగా ఉంటుందని తెలుసు. ఇప్పుడు నోహకు కూడా పరిస్థితి తను ఊహించినట్టుగా ఉంటుందని అయితే ఏమనుకోలేదు. అనుకోడు కూడా. అలా అని ఎలా ఉంటదో తన కుటుంబానికి వివరించాలని కూడా వివరించడానికి ఏమి లేదు. సో అటు పౌలైనా, ఈ నోహైనా, ఈ రోజు మనమైనా భవిష్యత్ కార్యాచరణను మనం అర్థం చేసుకునే స్థాయిలో మనం ఉండం. కానీ విశ్వాస అనుభవం బట్టి, దేవుని ఆజ్ఞలకు లోబడటం బట్టి మనం ఏం చెప్పగలుగుతుంటామంటే, రాబోయే దినాల్లో ఏ పరిస్థితులు ఎదురైనా దేవుడు దాన్ని ఆ విషయంలో మనల్ని కాపాడుకుంటుంటాడు. ఇది ఒక్కటే మనం చెప్పగలం. ఇది విశ్వాసం కలుగు చేసే గొప్ప ప్రతిఫలం అది. సో ఇప్పుడు దేవుడు ఇతన్ని ఓడలో ఉంచి తన కుటుంబంతో పాటు మూసివేసిన తర్వాత ఈ 17 వచనంలో అంటున్నాడు. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమి మీద నుండి పైకి లేచును. ఈ అనుభవం మొట్టమొదటిసారిగా నోహు అనుభవిస్తున్నప్పుడు అది భయంతో కూడిన అనుభవంగానే ఉంటుంది ఖచ్చితంగా. అంతటి ఓడ కట్టాడు. 450 పైనే అడుగులు ఆ ఓడ. దానికి 3 అంతస్తులు. ఇవన్నీ చూస్తే చిన్న ఓడేం కాదది. అంత ఓడ కదలకుండా ఉన్నది సడన్ గా నీటి ప్రవాహం యొక్క ఉద్రిక్తతను బట్టి అది పైకి తేలగానే ఒక రకమైన భయం ఉంటది. ఇప్పుడు నోహు ఒక క్రొత్త విధానానికి అలవాటు పడుతున్నాడు దేవుని విషయంలో. అంటే దేవుని కార్యం విషయంలో. ఇప్పటి వరకు 500 సంవత్సరాలు తన భూమి మీద మానవుడిగా కొంత కాన్ఫిడెన్స్ తో జీవించాడు. ఇప్పుడు 100% ఈ ఓడ మునిగిపోదు, లేకపోతే ఓడ బద్దలవదు, తీరిపోగానే ఏదో అయిపోయింది అని భయపడకో అని అనడానికి అతడు కేవలము విశ్వాసంని ఆధారంగా చేసుకున్నాడు. ఇది ఎంత ప్రాముఖ్యం అంటే కొన్నిసార్లు మనం ఇలాగే బ్రతకాలి భూమి మీద. కేవలము విశ్వాసాన్ని ఆధారం చేసుకునే అప్పటి వరకు మనకు అర్థం కాదు. అప్పటి నుంచి జరుగుతున్న దానికి భయం కలుగుతుంది. ఇది ఏంటి అని. ఇప్పుడు మనం దేవుని వైపు చూడటం తప్ప, విశ్వాసమును కలిగి ఉండడం తప్ప చేయలేదు ఏమీ లేదు. అంటే చేయడానికి కూడా దేవుడు ఏం కోరుకోడు. నోహుని ఇంత నుంచి ఏం కోరుకున్నాడు? ఆ ఓడల పైకి లేవగానే ఒకసారి పై ప్రాణాలు పైపోయినట్టు ఉంటాయి. అతను గుండె చేతిలోకి వచ్చిన పని ఉంటారు. కానీ నోహు నుండి దేవుడు ఏది కోరుకున్నాడు అదే కలిగి ఉన్నాడు. ఆ ఓడ తలుపులు తీసి బయటికి దూకేయడం, పెద్ద కేకలు పెట్టేయడం ఇలాంటివి ఏం చేయలేదు. అతడు దేవుడి మీద దృష్టి పెట్టాడు. ఏ విశ్వాసమునైతే దేవుడు అతనికి అనుగ్రహించాడు దాన్ని మనస్సునందు ఆచరణలో పెట్టడం మొదలుపెట్టాడు. ఈ మనస్సునందు విశ్వాసము ఆచరణలో పెట్టడం అనేది ఇది చిన్న సంగతి కాదు. ఎలా ఆచరణలో పెడతాం అంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం. దేవుడు ఏం చెప్పాడు నోహుకు ముందుగానే? నువ్వు మాత్రమే నీతిమంతుడిగా కనబడ్డావు కాబట్టి నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తాను. మీరు ఓడలోకి ఎక్కుతారు, ఇంకెవరో ఎక్కరం, నీతో పాటు జంతువులు పంపిస్తాను. ఒక రకంగా ఈ ఈ వాక్యాలను అతను మళ్ళీ ఎన్నిసార్లు నెమరు వేసుకుంటాడు ఆ మనసులో. ఎందుకు అంటే దేవుని మీద అంత, ఆ మాట మీద అంత కాన్ఫిడెన్స్. ఇక్కడ దాకా వచ్చేసిన తర్వాత 100 సంవత్సరాలు కట్టేసాడు, ఎక్కేసాడు, జంతువులు చెప్పినట్టు వచ్చేసి వర్షం వచ్చింది, వాళ్ళు లేచిన తర్వాత ఇప్పుడు అతడు అధైర్యపడడంలో అర్థం లేదు. మనం క్రైస్తవులుగా ఇంత జీవితం జీవించేసిన తర్వాత క్రీస్తు విషయంలో, క్రీస్తునందు ఇప్పుడు పరిస్థితుల విషయంలోనూ లేదంటే ఇంకో దాని విషయం అధైర్యపడడంలో అర్థం లేదు. అధైర్యపడకుండా మనం జీవిస్తున్నాం అంటే దాని అర్థం ఏంటంటే గడిచిన సంవత్సరాలన్నింటిలో ఆ అనుభవాన్ని, అంటే ఈ పాయింట్ కి చేరే అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అర్థం. నోహు ఆ పాయింట్ కి చేరిపోయాడు. సో ఇప్పుడు ఈ ఓడ పైకి లేచింది అంటాడు. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచింది. నీళ్ల మీద నడిచింది అంటున్నాడు చూడండి. నేల మీద అంటే ఆ భాషను కూడా మనం ఆనందించాలి. నీళ్ల మీద అది వెళ్ళెను అని అనకుండా నడిచిను అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే
ఒక ఆరిన నేల మీద ఎంత ధైర్యంగా నడుస్తాం మనం. పొడి నేల మనం బయటికెళ్ళాం అనుకోండి, మనం నేల మీద రోడ్డు మీద నడుచుకొని చక్కగా వెళ్ళిపోతాం ధైర్యంగా. అదే ఒక 4 అడుగులు నీళ్లు ఉన్నాయనుకోండి భయపడతాం. అలాంటిది ఇంత ప్రచండ ప్రవాహంలో ఓడ నడిచెను అంటున్నాడంటే దాని అర్థము లోన నోహకి ఎటువంటి భయము కూడా కలగలేదు. అలా తీసుకెళ్ళాడు ఓడని దేవుడు. నోహకి ఎటువంటి అనుమానం కానీ, అతని కుటుంబానికి కానీ, ఇప్పుడు ఇశ్రాయేలీయులు చూడండి, ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. దేవుడు వాళ్ళని ఎర్ర సముద్రం వైపు నడిపించాడు. అంతా తెలిసే నడిపిస్తున్నాడు దేవుడు. ఎర్ర సముద్రం నడిపించాడు. ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. వెనకాల ఐగుప్తీయులు వచ్చేస్తున్నారు. ఏం చేశారు వాళ్ళు? నిజంగా నోహ వంటి విశ్వాసం ఉన్నా, పోనీ ఆ మోషే వంటి విశ్వాసం ఉన్నా, వాళ్ళు సణుక్కునేవారు కాదు. వాళ్ళు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, మమ్మల్ని చంపడానిక, అక్కడ ఉన్నా బాగుండేది అని మాట్లాడారు. కానీ తర్వాత దేవుడు వాళ్ళ ఆరిన నేల మీద నడిపించినప్పుడు నిజంగా నీటి మీద నడిస్తే ఎంత అద్భుతం. అలాగే వాళ్ళు ఆ ఎర్ర సముద్రం మధ్యలో ఆరిన నేల మీద నడుచుకెళ్ళిపోయారు. అంటే వాళ్ళకి హాని కలగకుండా 100% కంఫర్ట్ తో వెనక్కి తిరిగి చూసి భయపడాల్సిన అవసరం లేకుండా వాళ్ళని తీసుకెళ్ళాడు. నోహను కూడా అలాగే నడిపించాడు. అందుకే అద్భుతంగా రాసుకొచ్చాడు. నీళ్ల మీద నడిచెను అన్నాడు. ఓడ నట్టవేంటి అనుకుంటాం, కానీ నీ కాళ్ళ మీదే నువ్వు నడిస్తే నీకు ఎంత కాన్ఫిడెన్స్ గా ఉంటుందో, ఎంత ధైర్యంగా ఉంటావు. దేవుడు నోహని ఆ ఓడలో అలా తీసుకెళ్ళాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ భూమి మీద మనం అన్ని సందర్భాల్లో సౌఖ్యంగా జీవించలేము. అన్ని సందర్భాల్లో సుఖం ఉండదు. మనం కొన్నిసార్లు మనము సావకాశంగా నడడం కూడా చాలా కష్టం అయిపోతుంది. బోలెని ఆలోచనలు, తర్వాత బోలెని ఆటంకాలు. ఇప్పుడు చాలా ఈజీగా మనం డిసప్పాయింట్ అయిపోవచ్చు లైఫ్ లో. ఏంటి ఈ జీవితం, ఇక్కడ దాకా జీవించడం, అసలు ఇదేంటి, విధానం ఏంటి, పరిస్థితులు ఏంటని అనుకుని దాంట్లో చతికిలు పడుకోవడం చాలా సులువు. కానీ విశ్వాసము ఈ నోహుకున్నట్టుగా మనకుంటే దేవుడు చక్కగా నడిపించేస్తాడు. వాళ్ళు ఎత్తు పల్లాల్లో కూడా ఆ ఫీలింగ్ మనకు కలగనివ్వడు. కలగనివ్వకుండా దేవుడు నడిపిస్తాడు. అంటే దేవునికి అంత గొప్ప. దేవునితో మనకు సంబంధం ఎందుకు? దేవుడు ఆయన మనతో ఎందుకు సంబంధం పెట్టుకుంటాడు? ఇప్పుడు ఆయన ఉండొచ్చు, మనని మనం వదిలేయచ్చు. కానీ ఎలా సృష్టించుకున్నాడు ఎప్పుడు క్రైస్తవుడు మర్చిపోకూడదు. దేవుడు ఎందుకు మనల్ని ప్రేమిస్తాడు? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినాడు. యోహాను సువార్తలో ఎందుకు ప్రేమిస్తాడు అంతలా? కారణం ఏంటంటే ఆయన మనం ఎలా సృష్టించుకున్నాడు అనేది ఆయన వైపు నుంచి మనం చూడగలగాలి. ఇప్పుడు ఆయనలాగే ఆయన స్వరూపము ఆయనకి నచ్చినట్లుగా, ఆయనకి ఇష్టమైనట్లుగా, ఆయన సంతోషం కలిగించేటట్లుగా సృష్టించుకున్నప్పుడు ఆయన ఇటువంటి కంఫర్ట్ ని, అంటే ఆదరణని, అలాగే ఇటువంటి సౌఖ్యాన్ని మనకి ఇవ్వటానికి దేవుడు చేస్తుంటాడు. సో నోహకి శ్రమ కలగలేదు. నోహ యాక్చువల్ గా శ్రమ నుండి తప్పింపబడ్డాడు. అది ఎలా తప్పింపబడ్డాడంటే ఇతరులకు శ్రమ అయినప్పుడు తినకి అది జీవమైంది. అంటే అది బ్రతకడానికి మార్గమైంది. మరణము చూడకుండా ఉండడానికి మార్గమైంది. సో కాబట్టి నీళ్ళ మీద నడిచిన అన్నాడు. తర్వాత 19 వచ్చిన అన్నాడు, ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయినాయి. సో మీకు ఉదాహరణ మనం చెప్పుకున్నట్టుగా ఏ హైట్ లో ఆ నీళ్లు ప్రవహిస్తున్నాయి చూడండి. మన చిన్న వరద వస్తేనే మనకి అన్ని మూసేస్తాయి. అలాంటిది పర్వతములు సైతం మునిగిపోయినట్టు మన హిమాలయ పర్వతాలు కూడా మునిగిపోయినాయి. అసలు భూమి మీద ఒకవేళ ఆ టైంలో నోహ కిటికీ తెరిచి చూస్తే మచ్చుకు కూడా ఎక్కడ భూమి కనబడదు. కనీసం దూరం నుంచి ఒక కొండ కూడా కనబడదు. కొండ అంచు చివరి అంచు కూడా పై అంచు కూడా కనబడదు. అంటే మొత్తం దేవుడు కప్పేసాడు భూమి. ఏదైనా పునఃప్రారంభించుకోవాలనుకుంటున్నాడు. ఎలాగైతే భూమిని పరిశుద్ధంగా జలముల్లోంచి బయటికి తీశాడు, మళ్ళీ అదే జలముల ద్వారా దేవుడు వేసేట్టే భూమిని పునఃప్రారంభించుకుంటున్నాడు. అందుకు ఆయన చేశాడు. ఆ మొత్తం పర్వతములన్నీ మునిగిపోవడం జరిగింది. 15 మూరల ఎత్తు నీళ్లు ప్రచండముగా ప్రబలం గనుక పర్వతములు మునిగిపోయినాయి. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించే సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చనిపోయారు. ఎందుకు ఇలా చేశాడంటే ఇంక ఏ ఒక్కటి కూడా ప్రాణంతో మిగలకూడదు. అది ఆయన డెసిషన్. అది ఆయన నిర్ణయం. ఇప్పుడు సృష్టి అయింది, మనుషులు ఆయనకు విరోధంగా ప్రవర్తిస్తున్నారు. దీన్ని ఎలా ఆయన ప్రక్షాళన చేయాలి, ఎలా సరి చేసుకోవాలనుకున్నప్పుడు ఆయన ఉగ్రతకు ప్రతిరూపం. ఆయన ఎంత కోపాగ్నికి గురవగలడు అంటే పాపాన్ని దేవుడు ఎంత ద్వేషించాడని అర్థం. మనం ఏదో అంటే సాధారణ స్థాయిలో కాకుండా ఖచ్చితంగా ఉన్నత స్థాయిలోనే పాపాన్ని మనం ద్వేషించగలగాలి. అంటే ఏదో
చూడండి, కాశీకి వెళ్తూ పెళ్లిని చంకలో పెట్టుకెళ్ళేటట్టు. అలా కాదు. పాపాన్ని మనం ద్వేషిస్తాం కానీ మన వరకు వచ్చేటప్పటికి, లేకపోతే మన అవసరానికి వచ్చేటప్పటికి దాన్ని సడలించడం, దానికి ఒక అవకాశం ఇవ్వడం అలా కాదు. దేవుడు ఏ లెవెల్‌లో పాపాన్ని ద్వేషిస్తున్నాడు అనేది ఈ పాటికి మనకు అర్థమైపోతుంది. అంటే పరిశుద్ధులం కాబట్టి. ఈ పాటికి మనకు అర్థమైపోవాలి. ఈ పౌలు చూడండి ఎంత పాపం చేశాడో ఆ దమస్కు రోడ్డుకి ముందు. అది అతనికి పాపం అని కూడా అనుకోలేదు. ఎందుకంటే ధర్మశాస్త్రము దానికి ఆటంకంగా నిలబడలేదు. ధర్మశాస్త్రం ఓకే చేసింది. ఎప్పుడైతే క్రీస్తు ఎదుర్కొన్నాడో మళ్ళీ అతని జీవితంలో చూడండి అసలు పాపం అంటే ఎంత అసహించుకోడు. ఆఖరి పేతురుని కూడా పబ్లిక్ లో గద్దించేసాడు. ఆ చిన్న దానికి అక్కడి నుంచి లేచి వచ్చి ఇటుపక్క ఇంకో జనం వైపు వచ్చినందుకు దాన్ని కూడా ఊరుకోలేదు. బర్నబాతో పాటు వచ్చిన అతను బంధువు మార్కు, యోహాను అనే మార్కు, అతని విషయంలో కూడా అసలు సడలించలేదు. రెండో ప్రయాణానికి వదిలేశాడు అతను. దాంతో ఆ గొడవకి బర్నబా కూడా వేరైపోయాడు పౌలు నుంచి. అయినా సరే పౌలు అలా ఒంటరిగా పోవడానికే నిర్ణయించుకున్నాడు. ఆ శీలం తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే అయితే తప్పిదము, బలహీనత ఇవన్నిటినీ కూడా మనము అసహ్యించుకునే పరిస్థితిలో ఉండాలి. దావీదు అదే అంటాడు, నీకు విరోధమైన ప్రతి దాన్ని నేను అసహ్యించుకుందును అన్నాడు. ఇప్పుడు అది నోవహు అయినా, మోషే అయినా, ఎవరైనా, పౌలైనా, పేతురైనా అందరూ కూడా వాళ్ళ జీవితంలో ఒక స్థాయికి వచ్చేసేటప్పటికి వాటిని అసహ్యించుకోవడం మొదలు పెట్టారు. ఎందుకు అసహ్యించుకున్నారంటే దేవుడు అసహ్యించుకుంటాడు కాబట్టి. ఇప్పుడు క్రీస్తు మనసు ఏంటి? అనేక విషయాల్లో క్రీస్తు మనసు పాజిటివ్ గా ఉంటది. ఇతరులను ప్రేమించే విషయంలో, ఇతరులకు సహాయం చేసే విషయంలో, తర్వాత జ్ఞానము, విశ్వాసం వంటి విషయాల్లో, మంచి క్రియల విషయంలో, తగ్గించుకోవడం అన్నిటిలో క్రీస్తు మనసు చాలా పాజిటివ్ గా ఉంటది. కానీ పాపం విషయంలో క్రీస్తు మనసు ఎలా ఉంటది? దాన్ని పాపాన్ని ద్వేషిస్తాడు. దాన్ని ద్వేషించాడు కాబట్టే మన కొరకు ఆయన చనిపోయాడు. ఎందుకు? మనం దాన్ని నెగ్గలేం కాబట్టి పాపాన్ని. దాన్ని ప్రేమించో లేదంటే దానికి ఏదో ఇంకొక ప్రత్యామ్నాయం ఇద్దామనో ఆయన చనిపోలేదు. పాపాన్ని ద్వేషించాడు కాబట్టే దాని కొరకు చనిపోయాడు. అంటే దాని విషయంలో చనిపోయాడు. ఎందుకు? మనలాంటి వాళ్ళందరూ కూడా దాని నుండి విముక్తి పొంది ఈ క్రీస్తు మనసును ధరించుకుంటే పాపాన్ని మనం ద్వేషిస్తా ఉంటాం. ఇది దేవుని యొక్క లక్షణం. ఆయన అసహించుకున్నాడు పాపాన్ని. సో మనము ఏదో ఒక సందర్భంలో ఈ జీవితంలో ఏదో ఒక స్థితిలో ఎక్కడో చోట ఈ స్థాయికి వచ్చేయాలి. పాపాన్ని మనం సహించలేని స్థితికి వచ్చేయాలి. అప్పుడు అర్థమవుతుంది ఎందుకు దేవుడు ఎంత తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. ఈ జల ప్రవాహంలో కొండల సైతము మునిగిపోయేటట్లుగా దేవుడు తీసుకున్నట్టే కొండ కొంచెం కనబడినంత మాత్రాన ఎవడైనా బతుకుతాడని కాదు. ఈ ప్రవాహంలో అందరూ చచ్చిపోతారు. అసలు ఈ మాత్రం ప్రవాహం కూడా అక్కర్లేదు. మనుషులందరూ చనిపోవడానికి, జంతువులైనా చచ్చిపోవడానికి. కానీ ఇది భవిష్యత్ కాలంలో వచ్చే తరాలకి ఆయన ఉగ్రత యొక్క స్థాయిని ఒక సూచనగా చూపిస్తున్నాడు. ఆయన కోపించడం జరిగితే పాపం విషయంలో అది ఏ లెవెల్కి తీసుకెళ్తాడో చూపిస్తున్నాడు. ఇది మనకి భయాన్ని కలిగిస్తుంది. అంటే దేవునికి మనం విరోధంగా ఉండడానికి వీల్లేదన్న భయాన్ని కలిగిస్తుంది. ఎక్కడైనా మన వల్ల తప్పిదం జరిగింది అనుకోవడానికి వెంటనే మనం దేవుని యొక్క పశ్చాత్తాపడటం, మళ్ళీ సరి చేసుకోవడం, ఇవన్నీ దేనికి అంటే ఆ కోపం అనేది మన మీద పడకూడదు. సో దేవుడు అందుకు ఈయన ఎంత చేయగలడు, ఏ రకంగా చేయగలడు, చనిపోయేవాడికి ఈ నీరు ఏ లెవెల్లో ఉందో తెలిస్తే మటుకు ఉపయోగం ఏంటి? 3 మంది జలప్రళయంలో నశించిపోయారు. వాళ్ళందరికీ అంత ఎత్తు నీరు ఉందన్న ఎవడు చెప్తాడు? తర్వాత ఆడెవడు చెప్పడం. చనిపోయిన వాడు ఎవరితో మాట్లాడతాడు? కానీ ఆ ప్రవాహమును తీసుకురావడానికి కారణం ఏంటి అంటే ఇగో తర్వాత వచ్చే తరం. సో బ్రతికున్న వారు దేవుణ్ణి ఎలా ఆలోచన చేయాలి? నీతి విషయంలో, పరిశుద్ధత విషయంలో ఎలా ఆలోచన చేయాలి? దేవుని పాపం విషయంలో దేవుణ్ణి ఎలా ఆలోచన చేయాలి అనే అంటే ఆ సింబాలిజాన్ని లేదంటే ఆ సూచనని మనకి ఆయన దయచేయడానికి అలా చేసిన తర్వాత ఆ మొత్తం అన్ని చనిపోవడం జరిగింది అంతే అంటాడు. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయి పొడి నేల మీద ఉన్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రములో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయాను. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద ఉన్న జీవరాశులు అన్నీ తుడిచివేయబడి అవి ఏ భూమి మీద ఉండకుండా తుడిచివేయబడి. ఇప్పుడు చూడండి, ఏ ఒక్కటి మిస్ అయిందంటే ఏది మిస్ అవ్వలేదు. ఇది అంటే అందుకే యేసు ప్రభు కూడా మనుషు కుమారుడు మరలా తిరిగి వచ్చినప్పుడు అని చెప్తూ ఆయన సువార్త ప్రకటిస్తున్న దినాల్లో నోహు దినముల వల్లే ఉండును అన్నాడు. మనుషుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్తున్నాడు. దేవుని యొక్క ఉగ్రత కూడా ఎలా ఉంటుందో ఊహించుకోండి.
వాళ్ళందరికీ వాళ్ళ అంటే మొదటి శతాబ్దంలో ఉన్న యూదులను ఒక్కసారిగా ఎక్కడికి తీసుకెళ్ళాడంటే ఈ నోహు కాలానికి తీసుకొచ్చాడు. అప్పుడు ఏం జరిగిందో జ్ఞాపకం ఉందా? ఏది మిగలలేదు. నీటికే ఏది మిగలకపోతే అగ్నికి ఏది మిగులుద్ది? ఇప్పుడు భూమంతా కూడా లయమైపోయే భూమి మీద ఉన్నవన్నీ లయమైపోయే పరిస్థితులు ఏది మిగులుద్ది? సో ఇంకా ఆయన కోపం యాక్చువల్ గా ఈ జల ప్రవాహం మీద మనం చూసింది పరిపూర్ణమైంది కాదు. అది చాలా గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ కూడా నిజంగా ఆయన కోపం పరిపూర్ణమైంది. ఎప్పుడు పరిపూర్ణమైన కోపం అని మనకు కనబడుతుందంటే ఈ భూమి, ఆకాశం, గాలి, నీరు ఇవన్నీ పంచిపోతాలు అన్ని కూడా లయమైపోతాయి చూసారా? అప్పుడు అర్థమవుతుంది ఎంత భయంకరమైన ఉగ్రత. ఈ అవిశ్వాసులు, అవిధేయులు, దేవుణ్ణి దూషించిన వాళ్ళు వీళ్ళందరూ నరకాగ్నిలోకి పోతారు చూసారా? అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఈ ఉగ్రత దీనికి అంతం లేదని. పరలోకంలో ఉన్న వాడికి దేవుడు ప్రేమకు అంతం లేదని అర్థం అవుద్ది. నరకంలో ఉన్నవాడికి ఏమర్థం అవుద్ది? దేవుడు ఉగ్రతకు అంతం లేదని అర్థం అవుతుంది. అందుకు కొన్ని క్రియలు దేవుడు ఉద్దేశపూర్వకంగా జరిగించాడు. నోవ కాలంలో ఇలాంటి జలప్రళయాన్ని తీసుకురావడం కూడా మనుషుల దృష్టికి ఒక ఆలోచన ఇవ్వడానికి ఆయన చేసుకొచ్చాడు ఇదంతా. తర్వాత అంతగా అంటాడు అన్ని మొత్తం చనిపోతే అన్ని తుడిచివేయబడి అన్నాడు అంతే. అంటే భూమి శుభ్రం అయిపోయిందని అర్థం ఒక రకంగా. ఆ నోహను అతనితో కూడా ఆ ఓడలో ఉన్నవి మాత్రము మిగిలి ఉంటాయి. ఎంత ఒక భయంకరమైన పరిస్థితి అంటే ఎంత భయంకరత్వంలో అంటే ఎంత గొప్ప శిక్షలో ఒక అద్భుతము ఆశ్చర్యకార్యం ఏంటంటే ఈ ఓడ మిగిలి ఉండడం. ఈ ఓడలో ఉన్నందుకు లోన ఎటువంటి టెన్షన్ క్రియేట్ అవ్వదు. మనం ఇదే మనకు ఉన్న గొప్పదే. క్రీస్తునందు మనం ఉంటే నన్ను బలపరచు అని ఎందుకు సమస్తమును నేను చేయనని పౌలు అన్నాడు. కానీ వాస్తవంగా అనకుండా నోహు చేసింది కూడా అదే. అబ్రహాం చేసింది అదే. ఒక మోషే చేసింది అదే. ఎవరి వల్ల వీళ్ళందరూ కూడా చేయగలిగినన్ని చేశారంటే ఎవరైతే వాళ్ళని బలపరుస్తున్నారో వాడిని బట్టి చేశారు. సో వీళ్ళు కుదురుగా ఓడలో ఉన్నారంటే దాని కొరకు బలపరిచినది ఎవరు అంటే దేవుడు. వాళ్ళు అంటాడు, దావీదు అంటాడుగా, గడాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయం రాకుండా నువ్వు నన్ను కాపాడేవంటే ఎవరి బలము చేత జరుగుతుంది అది, ఎవరు బలపరుస్తున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని రాశాడు దావీదు. ఇప్పుడు తను అనుభవించింది రాశాడు. తన కలగన్నదో లేకపోతే ఎవడో చెప్తే విన్నదో రాయలేదు. తన గడాంధకారపు లోయలోకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అంటే మరణపు అంచులోకి వెళ్ళి బయటకు వచ్చిన వాడు దావీదు సౌలు చేతిలో. ఆ సమయంలో తప్పించిన వాడు ఎవడంటే దేవుడే. మరణమే ఇంకా చివరిగా మిగిలి ఉన్నది అనుకున్నప్పుడు దేవుడు అతన్ని కాపాడిన పరిస్థితి. సో ఈ భక్తుల జీవితాలను మనం చూస్తున్నప్పుడు వాళ్ళు వ్యక్తపరిచే విధానం, వ్యక్తపరిచే మాట దాంట్లో మార్పు ఉండొచ్చు. అంటే ఒకరికి డిఫరెన్స్ ఉండొచ్చు. కానీ భావం అందరికీ ఒకటే. ఎందుకంటే విశ్వాసం అందరికీ ఒకటే. ఇప్పుడు ఇదే భావం మన జీవితాల్లో మనకు కలుగుతుంది అనుకోండి, ఆ విశ్వాసానికి చెందిన వాళ్ళమే మనం. కలగకపోతేనే మనము ఎక్కడో దారి తప్పాము, లేదంటే అసలు ప్రారంభించడమే మనం సరిగ్గా ప్రారంభించాము. ఈ విశ్వాసం అనుకున్న ఈ గొప్ప అద్భుతం ఏంటంటే సంగతి ఏంటంటే అందరిలోనూ కూడా దేవుని విషయంలో ఒకటే భావం ఉంటుంది. అది ఎంతమంది అయితే కలిగి ఉంటారు ఈ విశ్వాసాన్ని, దేవుని విషయంలో, ఆయన క్రియల విషయంలో, ఆయన ఆశించే ఫలితాల విషయంలో, కోరుకునే వాటి విషయంలో అన్నిటిలో ఒకటే భావం ఉంటుంది, మార్పు ఉండదు. కాబట్టి అప్పుడు ఇద్దరు వ్యక్తులు ఒకటే విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు ఇద్దరి మధ్యన భేదం ఉండదు, ఇద్దరి మధ్యన వాదాలు ఉండవు. వాడి విశ్వాసాన్ని వాడు నిరూపించుకోవడం, వీడిని విశ్వాసాన్ని వీడిని నిరూపించుకునే పరిస్థితి ఉండదు. ఒకే విశ్వాసం ఉన్న చోట అది లేనప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. సో నోహు అతనితో కూడా ఓడలో నన్ను మాత్రం మిగిలిండను. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను అంటున్నాడు. సో నోహు ఎన్ని రోజులు ప్లాన్ చేసుకున్నాడు? ముందు ఏమన్నాడు దేవుడు? 40 రోజులు అన్నాడు. 40 రోజులు ప్రచండమైన వర్షం అంటే పగలు రాత్రులు కురుస్తాడు. సో 40 దినాలు అయిపోయినాయి చూసుంటాడు. కానీ 150 దినాలకు ప్రిపేర్ అయ్యాడా? అంటే విశ్వం బట్టి దేవుని అంత నమ్మకం ఉంది. కానీ ఇదిగో అయిపోద్ది, ఇదిగో కింద దిగుతాం అంటే 40 రోజులల్లో ఇంకా ఇంకొక 110 రోజులు యాడ్ అయిందండి. సో ఇప్పుడు నోహు ఈ 40 దినాల తర్వాత ఏ సమయంలోకి చేరాడంటే దేవుడి చిత్తానికి విడిచిపెట్టే సమయంలోకి వచ్చాడు. అంటే అంచనా వేసుకుంటాడు దేవుడు 40 రోజులు అన్నాడు కదా అని. అంతవరకే లిమిట్ మనకి. ఆయన ఏం చెప్తాడో దాన్ని బట్టే మనకి జ్ఞానం ఉంటుంది తప్ప అంతకు మించి మనం ఆలోచన చేయలేం. పౌలు అన్నాడు యెరూషలేము వెళ్ళి అన్నాడు. యెరూషలేము బయలుదేరాడు. మధ్యలో కొంతమంది అన్నారు అక్కడికి వెళ్తే నేను చంపేస్తారని. లేదు, నేను చనిపోవడానికి సిద్ధం, కానీ దేవుడు వెళ్ళమన్నాడు వెళ్తా అన్నాడు.
అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు అన్న ప్రభు దర్శనం ఇచ్చి అన్నాడు, యెరూషలేములో నా కొరకు సాక్షి ఇచ్చాడు, రోమ వెళ్ళాలన్నాడు. రోమ వెళ్ళాలంటే అర్థమైపోయింది, నన్ను యెరూషలేములో ఎవడో చంపలేడని. అప్పటి వరకు చచ్చిపోతానేమో అనుకున్నాడు. నన్ను ఇక్కడ ఎవడో చంపలేడు అనుకున్నాడు. అయితే నేను రోమా వెళ్ళిపోతాను అనుకున్నాడు. 5 సంవత్సరాలు పట్టింది. అంటే 5 సంవత్సరాలు సుమారుగా యెరూషలేములో చెరసాలలో ఉన్నాడు. 4 సంవత్సరాల చెరసాలలో, మళ్ళీ కొంతకాలం అటు ఇటుగా చూసుకుంటే 4 సంవత్సరాలు యెరూషలేములో ఉండిపోయాడు. ఇదేంటి రోమా వెళ్తానన్నాడు, పంపుతా అన్నాడు దేవుడు, రోమా పంపుతా అన్నాడు అని వ్యసనం పడలేదు. కాకపోతే వదిలేశాడు ఇంకా అక్కడ దేవుడు. ఆయన పంపుతా అన్నాడు కదా, ఎప్పుడు పంపుతాడు అప్పుడు పంపుతాడు అంతే. ఈ లోపల ఈ 4 సంవత్సరాలు నేను ఇక్కడ చేయాల్సింది ఏదైనా ఉంటే ఏంటి అంటే ప్రార్థన చేసుకుంటూ, దేవుని వాక్కు కొరకు ఎదురు చూస్తూ, పరిచర్య చేయవలసిన పరిచర్య చేస్తూ, వాక్యం చెప్పాల్సిన వాక్యం చెప్తూ, ఆ ముందు, ఫేలిక్స్ ముందు, ఆ హేరోదు అందరి ముందు నిలబడి ధైర్యంగా క్రీస్తు విషయంలో సాక్ష్యం చెప్పి, తాను ఒకప్పుడు ఎలాంటి వాడు ఇవన్నీ జరిగించి మనసులో మట్టుకే ఉంది. రోమా పంపుతా అన్నాడు కాబట్టి ఒక వదిలేసాడు దేవుడు. ఇంకా దావీదు కూడా అంతే. నేను ఎప్పుడు అభిషేకం చేసాడు దావీదుని, ఎప్పుడో చిన్నప్పుడు చేసాడు అభిషేకం, సమయాన్ని పంపించి. ఇంకా అక్కడి నుంచి సౌలుకి తెలిసిపోయిన దగ్గర నుంచి దావీదుని చంపడానికే ప్రయత్నం చేశాడు సౌలు. 14 సంవత్సరాలు పరిగెట్టాడు దావీదు నుండి. ఈ 14 సంవత్సరాలు ఏదో కుయ్యో మర్రో అనుకుంటూ పరిగెత్తలేదు. తను కొంతకాలానికి ఏ స్టేజ్కి వచ్చాడంటే దేవుడికి విడిచిపెట్టాడు. సింహాసనం నేను అడగలేదు, నేను యోగ్యుని కాదు, దేవుడు పిలిచాడు, దేవుడు అభిషేకించాడు, దేవుడు ఇస్తాడు, ఆయనే చూసుకుంటాడు. సో కొంతవరకు మనము దేవుడి యొక్క వాక్యమును బట్టి కొంతవరకు అర్థం చేసుకోగలం, ఒక పరిస్థితిని కానీ, ఒక సంగతిని కానీ, అయితే ఒక వ్యక్తినైనా సరే. అది మన అంచనాలు దాటేసిన తర్వాత ఇంక మన చేతిలో ఉండదు. దాని కొరకు మనం కంగారు పడిపోనుకోండి, మన విశ్వాసాన్ని మనమే పాడు చేసేసుకుంటాం. అంటే ఏదో చేయకూడదు చేసేసి, లేదా నమ్మకాన్ని వదిలేసో చేయడం లేదు. బేసిక్ గా నోహకి అవకాశం కూడా లేదు. 40 దినాల తర్వాత వాళ్ళు ఉండాల్సిందే. ఎక్కడ దిగుతాడు, దిగితే నీటిలో దిగాలి, దూకాలి. కానీ మనసులో ఉన్న టెన్షన్ ఉంటుంది చూసారా, అది మటుకు మనిషిని బ్రతకనేవారు. నోహులాంటి టెన్షన్ పడ్డాడా అంటే టెన్షన్ పడలేదు. ఎందుకంటే వీళ్ళు ఏ స్టేజ్కి వచ్చేసారంటే, అందుకే పౌలు అంటాడు, మనము కొంత మట్టుకే ఎరుగుదము, కొంత మట్టుకే ప్రవచించదము అంటాడు. అంతటి భక్తుడు కూడా ఏమన్నాడంటే, దేవుడు మనకు కొంతే బయలుపరుస్తాడు, ఆ కొంతే మనకు అర్థమవుతుంది, ఆ కొంతే మనం ప్రకటిస్తాం. ఆ తర్వాత అంతా కూడా ఆయన మీద భారం వేసేసి వెళ్ళటమే. ఇంకా ఇక దానికి వేరే మార్గం లేదు. సో ఈ విశ్వాస వీరులందరూ కూడా వీరులు ఎందుకు అయ్యారు? వాగ్దానం చేసేవాడు నమ్మదగిన వాడని చాలా అందరిని బోల్సార్లు విని ఉంటాం. ఎందుకంటే తన మీద తన కాన్ఫిడెన్స్ అప్పుడు దాకా ఉండేది. ఈ కాలం ఏమో అనుకునేది, ఇది కాకపోతే ఆ కాలం ఏమో అనుకునేది. కానీ ఒక సర్టన్ స్టేజ్ వచ్చిన తర్వాత, టైం వచ్చిన తర్వాత దేవుడికి వదిలేసింది. ఇది నా చేతుల్లో ఉన్న విషయం కాదు, ఆమె మాత్రమే కాదు, వీరులందరూ, విశ్వాస వీరులందరూ అదే లైఫ్ స్టైల్ ని వాళ్ళు కలిగి ఉన్నారు. సో 40వ దినం నుండి 150వ దినం వరకు నోహు అదే భద్రంగా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా కనిపెడుతున్నాడంటే, 150వ దినం వరకు దేవుడు ఉంచుతాడా, ఇంకా పొడిగిస్తే ఏ దినమో తెలియదు, కానీ ఆ దినము వరకు కూడా అతడు దేవునికి అప్పగించేసుకున్నాడు. ఈ విశ్వాస జీవితం ఎప్పుడూ కూడా ఏదో ఒక స్టేజ్ లో మన లైఫ్ ని ఆయన చేతిలో పెట్టేసి నడిచే పరిస్థితి ఏర్పడుతుంది. కంపల్సరీ అది విశ్వాసం ఉన్నవాడు ఎవడైనా సరే అలా చేయాల్సిందే. అది ఒక్కొక్కరికి చిన్న వయసులో రావచ్చు, దావీదుకి వచ్చినట్టు, లేదంటే పౌలుకి వచ్చినట్టు. ఒక్కొక్కరికి కొంత లేట్ గా రావచ్చు, 50లోనూ 60లోనూ రావచ్చు. కానీ ఈ విశ్వాసము దాని పరిపూర్ణతకు వచ్చేసిన తర్వాత దేవుడు ఇస్తున్న వివరములన్నిటినీ కూడా మనకు అర్థమై పాటించిన ఆ తర్వాత రహస్యముగా ఉన్న సంగతులు అవి దేవునికి చెందిన అంటాడు. అందుకే మోషే రహస్యమైన దేవునికి చెంది మీకు బయలుపరిచిన మీరు జరిగించండి అన్నాడు. అదే చేశాడు. తనకి ఎంతవరకు తెలిసిందో అంతవరకు నడుచుకున్నాడు. ఇక్కడి నుంచి 41వ దినం వచ్చింది, 43 అంటే వెర్రివాడు అయిపోలేదు. ఇది రహస్యం అన్నమాట అనుకున్నాడు. రహస్యం దేవుడికి వదిలేశాడు. మన విశ్వాసం మీద మనకు అంత కాన్ఫిడెన్స్ ఉండాలి. గుడ్డెచ్చేలో పండిట్ నమ్మేకూడదు. ఏదో వాడు నమ్మాడు, వీడు చెప్పాడు, చర్చికి వెళ్తున్నాం కదా, లేకపోతే మా కుటుంబం అంతా క్రైస్తవులం, ఏమి లెక్కలోకి రావు. ఇవన్నీ అంటే కొంతవరకు మనల్ని నిలబెడతాయి అంతే. అలసిపోతే ఎలా మనం పనిచేయలేము, అలాగే ఈ విశ్వాసం కూడా కొంతవరకు నిలబెడితే ఆ తర్వాత ఇంక పని చేయదు. అప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసేసుకుంటాం. విశ్వాస పరిపూర్ణత ఉన్నప్పుడు మటుకు ఎప్పుడు ఏ స్టేజ్ లో ఇంకా దేవునికి విడిచిపెట్టి దేవుని కొరకు కనిపెట్టాలన్నో సమయం ఏర్పడిందో ఆ సమయాన్ని దేవుని చేతికి వదిలేస్తాం. వదిలేసి నమ్మకంగా జీవిస్తాం. అందులో కూడా సంతోషం ఉంటుంది, అందులో కూడా ధైర్యం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ భుజం మీద ఉండే ఈ జ్ఞానం అంతా కూడా తీసుకెళ్ళి మళ్ళీ దేవుని ముందు పెట్టేసాం అనుకోండి,
మనకు అర్థమైంది, మనకు తెలిసింది అంతా కూడా దేవుని చేతులు పెట్టామనుకోండి, ఇంకా అక్కడి నుంచి దాని విషయంలో కూడా పెద్దగా మనం ఆలోచన చేయక్కర్లేదు. ఇప్పుడు ఏ రోజు దింపితే ఆ రోజు దిగాలి నోవహు. అంతకన్నా ముందు దిగిపోదాం అంటే అవ్వదు. కానీ అంతకన్నా ముందు దిగే ప్రయత్నం చేయలేదు. సో ఈ నోవహు చరిత్రను మనం చదివినప్పుడు అతడు 500 సంవత్సరాల వయసు గల వ్యక్తి అనేది ఉన్నప్పుడు అని మనం చదివినప్పటి నుండి 7వ అధ్యాయం చివరి వరకు కూడా అతడు ఏ ఘటాలైతే జీవితంలో కలిగి ఉన్న ప్రతి దాంట్లో కూడా విశ్వాస సంబంధమైన గొప్ప ఆ ఆలోచనని అతడు అతన్ని అర్థం చేసుకునే వాళ్ళకి ఇవ్వగలిగాడు. అందుకే వీళ్ళు మరణించినను విశ్వాసము ద్వారా మనతో మాట్లాడుచుండెను అంటాడు హెబ్రీ పత్రికలో. ఆ విశ్వాసం మనం చదివే కొద్దీ మాట్లాడుతూనే ఉంటాం. సో 8వ అధ్యాయంకి వస్తే అంటున్నాడు, దేవుడు నోహను అతనితో కూడా ఓడలను ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకునను. మర్చిపోయాడని కాదు, జ్ఞాపకము చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే చూడండి, మా అబ్బాయిని ఇప్పుడు 3 గంటలకు వెళ్ళి స్కూల్లో పికప్ చేసుకోవాలి. ఆ టైంకి వచ్చినట్టు ఆటోమేటిక్ గా నేను వెళ్ళిపోతాను. అంటే అప్పుడు దాకా నేను మర్చిపోయినాను కదా. కాకపోతే ఈ ఆలోచన నా జ్ఞాపకానికి వచ్చేసింది, ఇప్పుడు వెళ్ళాలి కదా అక్కడికి అని. కాబట్టి వెళ్ళిపోతాను. ఇది కూడా అంతే, జ్ఞాపకం చేసుకుని అంటే టైం సమయం వచ్చింది వీళ్ళని భూమి మీదకి దించే సమయం, అందుకు జ్ఞాపకము చేసుకున్నాం అని దేవుడు భూమి మీద వాయువును విసరినట్లు చేయటం వల్ల నీళ్లు ఆగిపోయాయి. ఇప్పుడు ఆయనకి అసాధ్యమైంది ఏముంది. ఇది యేసుప్రభు ఏమో ఆ తుఫాన్ ఆపేసాడు, అలల్ని గాలిని అంతా నెమ్మదించమంటే నెమ్మదించినాయి. ఇప్పుడు ఇక్కడ ముందు చూస్తే దేవుడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఆ నీళ్ళన్నిటిని ఎలా తరిమేశాడు భూమి నుంచి అంటే పెద్ద గాలిని తీసుకొచ్చినప్పుడు అవన్నీ కూడా సముద్రాల్లోకి నదుల్లోకి మళ్ళీ వెళ్ళిపోయినాయి. అలాగూ ఆయన చేయగలిగాడు. నీళ్లు తగ్గిపోయి అట్లా. సో అంటే దేవుడు ఒక నాశనాన్ని సృష్టించగలడు, దాంట్లోంచి బాగు చేయగలడు. ఆ బాగు చేసేది కూడా మళ్ళీ ఒక పరిపూర్ణమైన రూపాన్ని కలిగి ఉండేటట్లుగా బాగు చేయగలడు. ఇది చేయగలడు, అది చేయగలడు. అందుకే దేవుని విషయంలో ఎప్పుడూ కూడా మనం జాగ్రత్త ఉండాలి. ఆశీర్వదించిన దేవుడే ఒకసారి శిక్షించేస్తాడు. అది ఆశీర్వదించాడు కదా ఇంకా ఏం చేయడం అనుకోవడానికి లేదు. ఆశీర్వదించిన వాడు శిక్షించగలడు కూడా. మళ్ళీ శిక్షించిన వాడు క్షమించి రక్షించి ఆశీర్వదించగలడు, అది చేయగలడు. తప్పిపోయిన కుమారుడు విషయంలో అదే నేర్చుకున్నాడు, అన్ని చేయగలడు ఆయన. సో నీళ్లు తగ్గిపోయిన అగాధ జలముల ఊటలను ఆకాశపు తూములను మూయబడిన ఇప్పుడు దాకా తెరిచేశాడు. ఒకసారిగా వాటి ద్వారాలు తెరిచేసి వాటికి ఆజ్ఞాపించాడు, సముద్రం జలాలన్నీ భూమి మీద ఉండమన్నాడు. వచ్చేసినాయి భూమి మీద. ఇప్పుడు ఏం చేశాడు, వాటిని వెనక్కి నెట్టేసి వెంటనే ఈ జలముల ఊటలు ఆకాశములు అంటే ఇంక వర్షం కూడా మబ్బులు సైతం కామైపోయినాయి, అన్ని మూసివేయబడ్డాయి. మీకు జ్ఞాపకం వస్తుంది, మీకు ఏలియా ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. అది ఏం భక్తి అసలు. వర్షం పడకూడదు ప్రభు అంటే ఈ ఒక రోజు పడలేదు, కొన్ని 2 రోజులు పడలేదు అనుకుంటే అర్థం. మళ్ళీ అతను ప్రార్థన చేసే వరకు వర్షం కురిపించిన దేవుడు. ఒక నరుని మాట దేవుడు ఎప్పుడన్నాడు. సో ఈ విశ్వాసానికి ఉన్న బలం అది. దేవుడు మనము తనలో ఒకనిగా దేవుడు ఎంచడం మొదలు పెట్టాడు అనుకోండి, ఆ స్థితికి మనం రాలేమని కాదు. ఇదివరకు క్రైస్తవులు వచ్చారు, ప్రవక్తలు, భక్తులు బోల్డ్ మంది ఈ స్థితికి వచ్చారు. తనలో ఒకనిగా మనల్ని దేవుడు ఎంచుకున్నాడు అంటే, మీరు సూర్యుడు ఎండాకాలంలో ఎంత వేడి ఉండకూడదు ప్రభు అంటే చల్లదనాన్ని ఇస్తాడు, వర్షం పడకూడదు అంటే ఆపుతాడు. ఎందుకు అంటే ఆయన స్వభావమునకు మనం ఆయనలో ఒకరిగా అయిపోవాలి. ఎలియా అలాగే అయిపోయాడు, మిగిలిన వాళ్ళందరూ అలాగే. సో ఈ ఆకాశం నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయింది, దేవుడు ఆపేశాడు. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవచ్చుండెను. 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా, సో 150 దినాలు భూమి మీద అలా నీళ్లు నిలిచి ఉన్నాయి. దేవుడు తన యోచన చెప్పన చేసిన కార్యం. సరే, మనం అక్కడతో ఆపుకుని సమయం ఏంటి, ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధులకు తండ్రి, కృప కలిగిన దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. మమ్మల్ని ఎల్లప్పుడూ ప్రేమించి ఆదరించి నిన్ను గుర్చిన సంగతులను మాకు తెలియజేస్తూ మమ్మల్ని బలపరుస్తూ మేము ఇంకనూ ఏ రీతిగా జీవించవచ్చును, నీ యందు ఆనందించవచ్చును, ఏ సందర్భాల్లో మేము సంపూర్ణ స్వేచ్ఛతో మేము జీవించవచ్చు, ప్రతి భారమును విడిచి నీ కొరకు కనిపెట్టచ్చు ఆనందించగలము. వీటన్నిటినీ కూడా మాకు తెలియజేస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. మమ్మల్ని ప్రత్యేకముగా పిలుచుకున్నందుకు, నీ కుమారుని ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరిచినందుకు మరి ఒకసారి మీ కృతజ్ఞతాసు చెల్లిస్తూ ఆయన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.